ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు 3 శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. వైద్య ఆరోగ్య, రవాణా, యువజన, క్రీడా శాఖలపై రివ్యూ చేయనున్నారు. ఈ సమావేశంలో ఏపీలో కొత్తగా తీసుకొచ్చే పారిశ్రామిక విధానాలపై ఉన్నత అధికారులతో చర్చించనున్నారు. దీంతో పాటు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అందుబాటులో ఉంది. ఏపీలోనూ ఈ పథకాన్ని వరలక్ష్మి వ్రతం పండుగ రోజు నుంచే ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. సౌజన్య, ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి అమరావతికి రాబోతున్నారు. 11 గంటల తర్వాత ఆయన అమరావతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో సచివాలయానికి వెళ్తారు. అక్కడ వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రస్తుతం రాబోయేటువంటి 3 నెలల కాలంలో యాక్షన్ ప్లాన్ కి సంబంధించినటువంటి అంశాలపైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత రవాణా శాఖకు సంబంధించి, అదేవిధంగా యువజన క్రీడలకు శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా రవాణా శాఖ అంటే ఇప్పుడు అత్యంత కీలకమైంది. ప్రభుత్వం 6 గ్యారెంటీలు సూపర్ 6 ఏదైతే ఇచ్చిందో, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో చాలా కీలకంగా మారినటువంటి ఆర్టికల్ మహిళలకి ఉచిత ప్రయాణానికి సంబంధించినటువంటి అంశంపై ఒక రకంగా చర్చనీయాంశమైనటువంటి నేపథ్యంలో ఈ విషయం పైన ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి స్టడీ కూడా ప్రభుత్వం చేస్తుంది. దీనిపైన ఎలాంటి కార్యాచరణ ఉండబోతోంది అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. వాస్తవంగా అయితే ఆగస్టు 15 నుంచి పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పి ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత మహాలక్ష్మి వ్రతం రోజు శుక్రవారం నుంచి ప్రారంభిస్తారని చెప్పి కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కాలేదు. ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి కమిటీల్లో తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ తర్వాత పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు పూర్తి స్థాయిలో ఇంకా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటిని పైన ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక క్రీడలు, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించినటువంటి శాఖల పైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.